అసలు ఇవేమీ లేదట కదా! వాళ్ళేం చేయలేదట. అనవసరంగా ఎందుకు వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు చేసేదంతా మీరట. వేల కోట్ల రూపాయలు. తీహార్ జైలుకి పంపిస్తామని ఇప్పుడే చెప్తున్నారు ముందస్తుగానే. హ్మ్. ఆయనకేం కాదట. బిగ్ బాస్‌ని ఎవరు అరెస్ట్ చేయలేరని కూడా చాలా ధీమాగా చెప్తున్నారు. మీరేమో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు, అదిగో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అని మీరు ప్రచారం చేస్తారు. ప్రజలు ఏది నమ్మాలి? కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారబ్బా మీరిద్దరూ మాత్రం జనాల్ని. చాలా రోజులైంది సార్ శేఖర్ రెడ్డి గారి సూక్తులిని. అయితే ఇందాక బిగినింగ్‌లో శేఖర్ రెడ్డి గారు ఒక సెటైర్ ఏశారు సార్. ఎక్కడ సార్ యెల్లో మీడియాలోనా? అని ఒక సెటైర్ ఏశారు. ఇదే యెల్లో మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కామ్ జరిగిందని చెప్పింది. ఇదే యెల్లో మీడియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని చెప్పారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఇదే యెల్లో మీడియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డో రాజారెడ్డో అతను అరెస్ట్ కాబోతున్నాడని ఇదే యెల్లో మీడియా చెప్పారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. ఆ తర్వాత ఈయన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నాడు అని చెప్పేసి ఈ సో కాల్డ్ యెల్లో మీడియానే చెప్పింది. ఈ రోజు మరి ఈయన అన్నారు కదా శేఖర్ రెడ్డి గారు యెల్లో మీడియా చెప్పిందా అని. ఇదే యెల్లో మీడియా, సో కాల్డ్ యెల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు యెల్లో మీడియా చెప్పినవన్నీ జరిగినాయి కాబట్టి ఇది కూడా జరగొచ్చు. ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి యెల్లో మీడియా మొత్తం కూడా చెప్పినోళ్ళు చెప్పినట్లు అరెస్ట్ అయ్యారు. సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇది కూడా జరుగుతుంది. ఈరోజు శేఖర్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆ చార్ట్ షీట్ చూసుకుంటే 305 పేజీల్లో మీ నాయకులందరూ కూడా ఆయా బిల్డింగుల్లో ఎందుకున్నారు, ఆయా ఫార్ట్యూనర్ కారులో డబ్బులు ఎందుకు వెళ్ళిపోయాయి, ఇక డిస్టిలరీస్ అవి కూడా ఈ షెల్ కంపెనీలు అవి కూడా ఎవరు ఎక్కడున్నాయో ఎక్కడ పోయాయో తెలియదంట. కొన్ని మెన్షన్ చేశారు చూసుకోవచ్చు. ఆ తర్వాత శేఖర్ రెడ్డి గారు అనేటటువంటి మాట ఏంటంటే మరి ఎక్కడెక్కడో జీవోలు తీసుకొస్తా ఉన్నారు, ఇప్పుడు స్కాములు జరుగుతాయి ఉన్నాయంట, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి తీహార్ జైల్లో పెడతారట. ఈ కనీసం తిహార్ జైల్లో పెట్టాలనేదంటే ఒక ఫ్యాన్సీ వర్డ్‌గా అయిపోయిందేమో మరి వైసీపీ పార్టీ వాళ్ళకి. రప్ప రప్ప అయిపోయింది. ఇప్పుడు తిహార్ జైలు వచ్చింది కొత్తగా. సరే ఇది కొంచెం ఫ్యాన్సీగా ఇది కొంచెం బెటర్‌లే. ఆ రప్ప రప్ప కంటే ఇది కొంచెం బెటర్. కొంచెం రియాలిటీలో ఉండాలా. శేఖర్ రెడ్డి అన్న కొంచెం రియాలిటీలో ఉండాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి ఈ రోజు మరి కోర్టుకు తీసుకొచ్చినట్టున్నారు నిందితులు మొత్తాన్ని. చెవిరెడ్డి గారి కన్నీరు, ధనుంజయ రెడ్డి గారి ఆవేదన అయన్నిటికి కూడా సమాధానం చెప్తాం అడిగితే. చెవిరెడ్డి గారు అంటారు ఆయన భార్య ఆయన తండ్రి, ఆయన తమ్ముడెవరో మద్యం అలవాట్ల వల్ల చనిపోయారు. మా తల్లికి నేను మద్యం వ్యాపారం చేయనని ఒట్టేశాను. ఇట్లాంటిది నన్ను ఈ స్కామ్‌లో ఇరికిస్తారా అని చెప్పి ఆవేదన చెందారట. మరి ఎందుకున్నారు సార్ ఆ రోజు చెవిరెడ్డి గారి ఫోన్ ఎందుకుంది సార్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్‌లో? ఎందుకు వెళ్ళాయి సార్ డబ్బులు? చెవిరెడ్డి గారికి రిజిస్టర్ అయినటువంటి ఫార్ట్యూనర్ కార్‌లో డబ్బులు ఎందుకు తరలిపోయినాయి సార్? చెవిరెడ్డి గారు మద్యం వ్యాపారం చేయరు గానీ, మద్యం వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బులు వెదజల్లి ఎలక్షన్‌లో గెలవడానికైతే మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నిస్తారు చెవిరెడ్డి గారు. ధనుంజయ రెడ్డి గారు అంటారు, అసలు నాకు ఒక శాంట్రో కార్ ఉంది. నా భార్యకేమో ఒక చిన్న కారా ఏటో నా భార్య ఎప్పుడు ఇట్లా చేయలేదని అంటా ఉన్నారు. ఆవిడ పేరు అపర్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వరకే మేడం గారు హైదరాబాద్‌లో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంకటేశ్వర యూనివర్సిటీకి వచ్చేసి అక్కడి నుండి గవర్నమెంట్ హోదాలోకి వచ్చేస్తారు. రాజమండ్రిలో రకరకాల సరే అవతారాలు ఇప్పుడు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వైపే వెళ్తున్నాయి ఇవన్నీని. అంతే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఒక అడుగు దూరంలో ఉంది. 20 రోజుల్లో మరో అనుబంధ ఛార్జ్ షీట్ వేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు సో ఇప్పుడు సాధారణ ప్రజలందరికీ 28 కూడా జగన్మోహన్ రెడ్డి గారే వంశీ ఒకసారి అంతిమ రిపీట్ చేయండి. లబ్ధిదారుడు. ఎప్పుడు చార్జ్ షీట్ రెండోది 20 రోజుల్లో వేస్తా అన్నారు కదా. ఓకే. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. శేఖర్ రెడ్డి అన్న ఒక వర్షంలో ఉన్నారు. ఏంటంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చారు, ఉద్యమం చేశారని చెప్పి ఆయన గతంలో ఒక డిబేట్లో చెప్పారు. సో ఈ రోజు ప్రజలందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఓకే. క్రాస్ టాక్ వద్దు శేఖర్.